అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు. కానీ డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 28, 2024, బుధవారం. తిథి చవితి, తెల్లవారుజామున 4:18 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం హస్త, ఉదయం 7:33 వరకు. తదుపరి చిత్త. యోగము గండము, సాయంత్రం 5:17 వరకు. తదుపరి వృద్ధి. కరణం భవ, మధ్యాహ్నం 3:07 వరకు. తదుపరి బాలవ, తెల్లవారుజామున 4:18 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 6:14. చంద్రోదయం రాత్రి 9:17. చంద్రాస్తమయం ఉదయం 8:35. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:55 నుండి 9:23 వరకు. గుళిక కాలం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. వర్జము సాయంత్రం 4:29 నుండి 6:17 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3:13 నుండి 5 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు మధ్యాహ్నం 2:54 నుండి 4:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:38 వరకు. ఫిబ్రవరి 28, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, తెల్లవారుజామున 4:18 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి రిక్తతిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి మంచిది. ఈ రోజు ఉదయం 7:33 వరకు ఉన్న హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే చిత్తా నక్షత్రం చాలా రకాల శుభకార్యాలకు మంచి నక్షత్రమే. కాబట్టి ఈ రోజు ఒకవేళ ఏమైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారిని సంప్రదించి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 9 గంటల వరకు కన్యా రాశిలోను, తదుపరి తులారాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 9 గంటల వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 9 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, కన్యా, వృచ్చికం, ధనస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ద్విజప్రియ సంకష్టి హర చతుర్థి వ్రతం.
ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 9:17 చతుర్థి సమయం ఫిబ్రవరి 28 రాత్రి 1:53 నుండి ఫిబ్రవరి 29 తెల్లవారుజామున 4:18 వరకు 1948వ సంవత్సరంలో ఆఖరి బ్రిటిష్ సేన భారతదేశాన్ని వదిలి వెళ్లిన రోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు శివైక్యం చెందిన రోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 28 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండాలి. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి విశ్రాంతిగా గడుపుతారు. వృశ్చిక రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ధనస్సు రాశి మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండడమే మంచిది. మకర రాశి పెద్దవారి పట్ల లేదా పై అధికారులతో వినయ విధేయతలతో నడుచుకుంటారు. కుంభరాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి కొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.